హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరి నివాసం. ఈరోజైతే నేను చికెను పితికిపప్పు వేసి కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చికెను పితికిపప్పు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, చికెన్లో ముందుగా ఉప్పు పసుపు కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసుకుంటాను. ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే ఆ నీచు స్మెల్ అయితే వెళ్ళిపోతుందండి. ఇదైతే 3/4 కేజీ చికెన్ అనమాట. 3/4 కేజీ చికెన్కి మనకు పితికిపప్పు మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కేజీ వరకు ఉన్నట్లు తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా మసాలాలకైతే కొద్దిగా మిరియాలన్నమాట కాస్త ఎక్కువే వేసుకోండి. ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది స్పైసీగా తింటే. మిరియాలు కాస్త ఒక 10 వరకు పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి మొత్తం మిక్సీకి వేసుకుంటానండి. ఇందులో కొత్తిమీర, కొబ్బరి ఏ మసాలాలు వేయడం లేదనమాట. పచ్చిమిర్చి మిరియాలతో అయితే చేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా కాస్త పొడి పొడిగా అయితే చేసుకుంటానండి. టేస్ట్ అయితే ఫ్రై అదిరిపోతుంది. చూడండి, ఇంకా మిక్సీ జార్లోకి తెల్లవాయలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసుకున్నాను. తర్వాత అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. పితికిపప్పు అయితే 1/2 కేజీ అనపకాయలు ఒలిచేసి పితుక్కున్న అంత ఉంటుందండి అది. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ వింటర్ సీజన్లో దొరికే అనపకాయలు అయితే చాలా బాగుంటాయండి. వేరే టైంలో దొరికేవైతే మనకెందుకు ఆ న్యాచురల్ టేస్ట్ అనేది అనిపించవన్నమాట. ఇప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అనపకాయలు. ఈ సీజన్లోనే మనం అనపకాయలతో అన్ని రకాల వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఒకసారి పితికి పెట్టుకుంటే 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటాయండి. దేనికైనా వేసుకోవచ్చు అనమాట. పలావులకి, గ్రేవీ కర్రీస్కి, ఉప్మాలకి ఏ దానికైనా వేసుకోవచ్చు. టేస్ట్ ఏ దానికి వేసుకున్నా పితికిపప్పు అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే నేను బాగా ముద్దగా మిక్సీకి వేసుకునేస్తున్నాను అనమాట. పేస్ట్ అయితే బాగా ఫైన్గా వేసుకోండి. తర్వాత అయితే టమాటా శుభ్రంగా కడిగి పెట్టేసి ఇంకా అదైతే ముక్కలు చేసుకుంటున్నాను. తర్వాత అయితే అనపకాయలు కూడా ఒకసారి బాగా వాష్ చేసుకుంటానండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయిందా లేదా చూసుకొని మనం అనపగింజలు అయితే వేసేస్తాం అందులో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి పితికిపప్పు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. నేను చపాతీలోకి చేసుకున్నాను. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంకా పితికిపాయలు అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట, ఆ వాటర్ వెళ్ళిపోవాలని. అలాగే కింద బాక్స్లో పెట్టుకునేసినాను. చూడండి, ఇక్కడైతే ఇంకా కొద్దిగా వాటర్ ఉందన్నమాట. ఇందులో అయితే మనం ఉప్పు పసుపు మాత్రమే వేసాము. ఆ కొద్దిగా వాటర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను పితికిపాయలు అయితే యాడ్ చేస్తాను. పితికిపాయలు అయితే యాడ్ చేసిన తర్వాత మనకైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఈ చికెన్లో వాటరు, ఈ పితికిపాయలలో వాటరు మొత్తం వెళ్ళిపోయేదాకా ఇంకో 10 మినిట్స్ ఇలాగే మనం కదిపామంటే ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోయి ఏ స్మెల్ లేకుండా కర్రీ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా నేను ఒక 10 మినిట్స్ ఇలాగ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తానమాట. ఏం మసాలాలు ఏం వేయనండి. పితికిపాయలు వేయగానే ఇంకొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందనమాట. మొత్తం వెళ్ళిపోవాలి కర్రీలో నుంచి. ఈ పితికిపప్పు కర్రీ అయితే దోశకి, ఇడ్లీకి, పూరీకి దేనికైనా చాలా బాగుంటుందండి. మేము ఉత్త పితికిపాయలతో స్వీట్ కూడా చేస్తాము, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూపిస్తాను. చూడండి, ఇందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మసాలా టమాటా యాడ్ చేసేయాలి ఇందులో. మనకి ఇలా ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆ పితికిపప్పు స్మెల్, చికెన్ స్మెల్ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది. ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకు దాదాపు వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడైతే ఆ మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. చూడండి, ఇది 3/4 కేజీ చికెన్, ఒక 1/2 కేజీ దాకా అనపకాయలు ఒలిచిన బ్యాళ్ళు ఉంటాయి. మనకి ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఏం లేదండి, మన ఇష్టము. తర్వాత నేను మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, టమాటాలు అయితే యాడ్ చేసుకునేస్తాను. తర్వాత అయితే ఇది కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తానండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో మసాలా ఈ పచ్చివాసన అంతా లేకుండా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో ఉన్న వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. మనం చికెన్ కర్రీస్ చేసుకోవాలంటే వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఆ చికెన్లో మనం వేసే మసాలాల్లో వచ్చే వాటర్తోనే అదైతే ఉడికిపోతుంది అనమాట. నేనైతే చాలా చికెన్ కర్రీస్లో అసలు వాటర్ అనేది యాడ్ చేయను.
చూడండి ఇందులో ఒక 5 మినిట్స్ పెట్టామంటే ఈ వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయి ఇంకాస్త దగ్గర పడుతుందనమాట. అప్పుడైతే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి, ఎందుకంటే ఈ బ్యాళ్ళు అన్నీ ఒకసారి ఇంకొద్దిగా బాగా ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు వాటర్ అనేదే లేకుండా దగ్గర పడింది కదా. ఇప్పుడైతే చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటానండి, అదే మనం మసాలా పట్టిన మిక్సీలోనే వేసేస్తాను నేను వాటర్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పెట్టామంటే మనకి చికెన్ ఆల్రెడీ దాదాపు కుక్ అయిపోయి ఉంటుందండి ఈ మసాలాల్లోనే. ఇంకా కొద్దిగా పితికిబాళ్ళు చికెన్ ఉడికిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ మీకు ఇంకొద్దిగా మసాలా కావాలంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఫ్రై లాగా చేసుకుంటాను కాబట్టి ఎక్కువ మసాలాలు అయితే వేయడం లేదు. మీకు ఇంకాస్త మసాలా కావాలంటే కొబ్బరి పేస్ట్, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది, తర్వాత అయితే ఉప్పు యాడ్ చేసుకున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఏ దాంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి నేను ఇలా ఫ్రైగా ముద్దగా చేసుకున్నాను అనమాట, ఎక్కువ మసాలాలు లేకుండా. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో షేర్ చేయండి. మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.